ఇది ఎక్కువైపోతుంది చాలా మందికి. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. 20,000లో బిజినెస్ వచ్చి ఈ రోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ రోజు కృష్ణయ్య గురించి చూసుకుంటూ పోతే ఒకప్పుడు విజువలైజేషన్ చూడండి ఎంత గట్టిగా చేసిండు ఆ రోజు. ఈ రోజు స్టార్టింగ్ ఏపీ తెలంగాణకి సేఫ్ షాప్ బిజినెస్ తీసుకొచ్చిన పర్సన్ అనమాట. ఎంత గట్టిగా విజువలైజేషన్ చేసిండు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకరోజు సెషన్ కూడా పెట్టుకుందాం గురించి మన కృష్ణయ్య గురించి గురించి. ఆ రోజు చేసిన విజువలైజేషన్ చూడండి ఈ రోజు ఎంత పెద్దగా రిజల్ట్ తీసుకుంది. ఆ రోజు కూడా మనలాగానే కదా, చిన్న ప్రొడక్ట్ తీసుకొని వచ్చిండు కదా బిజినెస్ లోకి. మరి చెప్పండి, ఈ రోజు కోట్లలో పెడుతున్నారు బిజినెస్ లు. 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఏకంగా ఫ్రాంచైజీలు అయితే. అట్లా పెట్టినప్పుడు ఎగ్దమ్ అటు ఇటు అయిందంటే బీపీ రేజ్ అవ్వడం కాదా? ఇంకా ఎందుకు కాదు చెప్పండి? బీపీ రేజ్ అవుతుంది, అన్ని రేజ్ అవుతాయి ఇంకా ఆటోమేటిక్ గా. చిన్న బిజినెస్ చూడండి, చిన్న చిన్న షాపింగ్ తోటి ఈ రోజు రేంజ్ రోవర్ కార్ తీసుకొని వెళ్ళిపోయిందంటే ఎంత పెద్ద బిజినెస్ అనాలి. జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మౌత్ ప్రమోషన్ ద్వారా ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మైండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే, మాట ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే, ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే. చెప్పండి, దీంట్లో ఏమైనా లాస్ ఉందా? గురుజీ నేను ఒకటి వీడియో పెట్టిండు అనమాట, వికాస్ గురుజీ. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎవరైనా వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, కానీ వెళ్ళిపోయేటప్పుడు ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు సేఫ్ షాప్ ఏం హార్మ్ చేసింది, ఏం మీకు నష్టం చేసింది చూడండి ఒకసారి అంటున్నారు. ఈ రోజు బిజినెస్ వ్యాపారం చేస్తాం, ఏం నష్టం చేసిందంటే మన 50 లక్షలు, కోటి రూపాయలు నష్టం చేసింది కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఓకే, అది ప్రాబ్లం లేదు, రైట్. మనం ఈరోజు బిజినెస్ లో లాస్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం, ఓకే. మరి సేఫ్ షాప్ మీకు ఏం లాస్ తెచ్చిపెట్టింది చెప్పండి అని అడుగుతున్నాడు. కరెక్టే కదా, మనం తీసుకున్న ప్రోడక్ట్ మన దగ్గరనే ఉంది కదా, లాస్ తెచ్చిపెట్టిందా మనకేమన్నా? నో. ఈ రోజు మనం వర్క్ చేస్తే ప్రతి ఒక్క రూపాయి ఎక్స్ట్రానే కదా. ఈ రోజు మీకు 1000 రూపాయలు వచ్చిన ఎక్స్ట్రానే, 10,000 వచ్చిన ఎక్స్ట్రానే, 1,00,000 వచ్చిన ఎక్స్ట్రానే, 10 లక్షలు వచ్చిన ఎక్స్ట్రానే, మీకు కార్ వస్తుందంటే ఎక్స్ట్రానే, ఇల్లు వస్తుందంటే ఎక్స్ట్రానే. కరెక్టే కదా. ఈ రోజు మన కింద ఒక 100 టీం వచ్చిందంటే కూడా ఎక్స్ట్రానే. అరే మనం బయట పనిచేస్తే ఒక రారు మన కింద, 100 టీం వచ్చినా కూడా ఎక్స్ట్రానే. ఏం నష్టం చేసిందని వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచన చేసుకో అంటున్నారు అనమాట. కరెక్టే కదా గురూజీ, కరెక్ట్ అంటున్నారు లేదా? ఏం నష్టం చేసింది చెప్పండి మనకి ఈ రోజు? ₹1 నష్టం చూపించండి. సేఫ్ షాప్ లో మనం ప్రొడక్ట్ తీసుకుంటే మన ప్రొడక్ట్ మన ఒంటి పైనే ఉంది, మన ప్రొడక్ట్ మన ఇంట్లోనే ఉంది, మన ప్రొడక్ట్ మనతోనే ఉంది, మన ప్రొడక్ట్ మనతోనే వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క పర్సన్ మనకి ఎక్స్ట్రానే, నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క రూపాయి మనకి ఎక్స్ట్రానే, నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క అచీవ్మెంట్ మనకి ఎక్స్ట్రానే. ఏం నష్టం చేసిందని బయటికి వెళ్తున్నాం అడుగుతున్నాను అనమాట గురూజీ. కరెక్టే కదా, వాస్తవా కాదా? ఈరోజు బిజినెస్ లో, వ్యాపారంలో 50 లక్షలు, కోటి రూపాయలు, కోటి ప్రపంచం అయిపోయింది. నువ్వు 50 లక్షలు పెట్టినా నేను చూడు కోటి రూపాయలు పెడతా అంటాడు, నువ్వు కోటి పెడితే నేను 2 కోట్లు పెడతా అంటాడు. 20,000 పెట్టాలంటే ఆలోచన చేస్తాడు. 20,000 ఇంత ప్రొడక్ట్ ఎవరు తీసుకుంటారు సార్? అంటే నీ దగ్గర 20 రూపాయల దోశ 100 రూపాయలు పెట్టుకుంటున్నాడు. కరెక్టా కాదా? బయట ఈరోజు వేలల్లో ప్రొడక్ట్స్ పెట్టి కూడా నువ్వు అమ్ముతున్నావు, ప్రొడక్ట్స్ తీసుకొచ్చి పెడుతున్నావు, అన్ని చేస్తున్నారు కదా. మరి 20,000 ప్రొడక్ట్ ఈరోజు తీసుకొని కోట్లు సంపాదించే అవకాశం ఎందుకు రాదు చెప్పండి? ఆలోచన విధానం అంతే. మనం చేంజ్ అయితే, మనం మారితే అన్ని మారుతాయి. కాబట్టి ఈరోజు బీపీ ప్రొడక్ట్ కూడా చాలా సూపర్ గా ఉంది.